ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామివారి తెప్పోత్సవం ఈ నెల 13వ తేదీన జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్ 2024ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 స్థానంలో తీసుకురావడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4ఓకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్స్ ని చేర్చడమే లక్ష్యంగా ఈ పాలసీ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4ఓకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రిపీల్ చేసి మళ్ళీ కొత్త చట్టం తీసుకురావడానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. జ్యుడిషియల్ ఆఫీసుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 61 సంవత్సరాలకి పెంచడానికి చట్టంలోని సెక్షన్ 3(1)(a) ని సవరించడానికి రూపొందించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే డ్రోన్ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ గమ్యస్థానంగా నిలపాలనే లక్ష్యంతో ఏపీ డ్రోన్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. 1000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ డ్రోన్ పాలసీ 2024-29 ముసాయిదాను రూపొందించిందని ఆయన వెల్లడించారు. 3000 కోట్ల రూపాయల రాబడి, 40,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ పాలసీని తయారు చేశామన్నారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేపట్టే విద్యా సంస్థలకు 20 లక్షల రూపాయల ప్రోత్సాహం అందిస్తామన్నారు. డ్రోన్ హబ్గా ఓర్వకలను తీర్చిదిద్దుతున్నామని, 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, R&D ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బిఆర్ నాయుడు 16 మంది పాలక మండలి సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం గ్రామంలో కొలువైన శ్రీ కూర్మనాథ స్వామివారి తెప్పోత్సవం ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి జి గురునాథరావు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి దేవాలయం ఎదురుగా ఉన్న శ్వేత పుష్కరిణిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ తెప్పోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని గురునాథరావు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తక్కువ నీటి సాంద్రతతో అధిక దిగుబడినిచ్చే పంటలను రైతులు సాగు చేసుకునేలా ప్రోత్సహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాలకు సంబంధించిన శాఖలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించి రైతులు పండించేలా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తూనే పంటల బీమా అమలయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో గొర్రెల పెంపకం యూనిట్ల సంఖ్య మరింత పెరగాలన్నారు. మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు అనంతపురంలో సహాయ సహకార సంఘాల ఫెడరేషన్ లిమిటెడ్ 20వ వార్షిక మహాసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలతో మండల జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయడం, అందులో మహిళలను సభ్యులుగా చేయడంలో అనంతపురం జిల్లా ముందుందని, ఇందుకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సిపిఏ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్కి పురంధేశ్వరి హాజరయ్యారు.
ఈ సదస్సులో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమం వేదికగా ఆమె తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత కోసం భారతదేశంలో చేపడుతున్న సానుకూల అంశాలను సవివరంగా వివరించడానికి ఈ సదస్సు మంచి వేదికగా నిలిచిందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపేవారు హెల్మెట్లు ధరించిన కారణంగా ప్రమాద సమయంలో గాయాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉందని న్యాయమూర్తి పేర్కొంటూ, హానబుల్ సుప్రీంకోర్టు వారు పాస్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 2-వీలర్ ని రైడ్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ని వేర్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ పూర్ స్టూడెంట్స్, నెక్స్ట్ అడ్వకేట్ క్లర్క్స్ కి, ఇంకెవరైతే నీడీ పీపుల్ ఉంటారో హెల్మెట్స్ కొంచెం కొనుక్కోలేని స్థితిలో వాళ్ళు పాత హెల్మెట్స్ యూజ్ చేసేవి 148 హెల్మెట్స్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కి, అడ్వకేట్ క్లర్క్స్ కి సప్లై చేయడం అయింది. ఎవరైతే 2-వీలర్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడండి. వెనుకబడిన వర్గాలకు అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా ఎల్కోటలో నవంబర్ 8వ తేదీన ఏపీ నేర పరిశోధన శాఖ ఏపీసీఐడి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నామని విశాఖలోని ఏపీసీఐడి అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమకాజులు తెలిపారు. వెనుకబడిన వర్గాల హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా ఆయా వర్గాల్లో సామాజిక సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని సిఐడి అదనపు ఎస్పీ పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. ఈరోజు సారవకోట మండలం అంగూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్వేలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే రైతులు దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. సర్వేయర్లందరూ క్షేత్రస్థాయికి వెళ్లి సర్వేలు నిర్వహించాలని సూచించారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి ఎల్లప్పుడూ బాసటగా నిలుస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈరోజు భీమవరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వేడుకల సందర్భంగా వృద్ధుల పోషణ సంక్షేమ నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృద్ధులు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి బాధ్యతగా మెలగాలన్నారు. ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమంలో వృద్ధుల ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి వృద్ధులు ఒక గొప్ప ఆస్తి అని, వారు తమ అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని యువతకు అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం నర్సన్నపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లిపాలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బాల్య వివాహాల నిర్మూలనలో వివిధ శాఖాధికారుల సమన్వయంపై జరగనున్న సమావేశంలో పాల్గొంటారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా బిఆర్ నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామివారి తెప్పోత్సవం ఈ నెల 13వ తేదీన జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.